అందరికీ నమస్కారం అండి. మనం ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం నాచెపల్లి శివార్లోనే బండి నరసింహరావు గారి వరి పొలం దగ్గర ఉన్నామండి. వాళ్ళకు ఆ గెట్ల తగాదాల దగ్గర ఒక చిన్న సమస్య వస్తే దాన్ని పరిశీలించడానికి వచ్చామండి. ఇప్పుడు ఫీల్డ్ ఎంక్వైరీ చేస్తున్నాం. ఇప్పుడు ఎవరైతే రైతు ఉన్నారో మన బండి నాగలింగేశ్వరరావు గారు, బండి నరసింహరావు గారు కొడుకున్నారు. ఆయనను అడిగి మన విషయాలు చేసుకుందాం. చూడండి నాగలింగేశ్వరరావు గారు, ఇప్పుడు మీరు ఏదో గెట్లకు సంబంధించింది ఏదో సమస్య ఉందన్నారు కదా, అసలు ఏంటి, అసలు గెట్ల పంచాయతీ ఏంటి, ఎవరెవరికి పంచాయతీ, అసలు దేనికి పంచాయతీ, దాని గురించి మీకు మాకు వివరిస్తారా? తప్పకుండా సార్. ఇప్పుడు మేము గతంలో ఒక 5 ఇయర్స్ కింద మా నాన్నగారు చనిపోతే పొలం గెట్లు పంచారు. ఆ రోజు మా నాన్నగారు మానసిక పరిస్థితి సరిగ్గా లేనందువల్ల సార్ ఆయన ఒప్పుకున్నారు. యాక్చువల్గా ఏంటంటే మా బాబాయ్కి చిన్న బాబాయ్కి 27 కుంటలన్నర రోడ్డు ఎంబడి ఇచ్చారు. మాకు కింద పక్క ఇచ్చారు సార్. మా పెద్ద బాబాయ్ని దారి ఎంబడి ఉంచారు. ఒకరి దాంట్లో నుంచి ఒకరు పోవచ్చు అని కాగితాలు రాసుకున్నాం. అంత సవ్యంగానే బాగానే ఉంది. అయినా 1 ఇయర్ తర్వాత ఏం చేశారంటే మాకు కిందకి పోనీపోవటం, అదేంటంటే నీకు దారి లేదు, అమ్ముకొని పో. మేము కోతకు వచ్చే టైంలో మమ్మల్ని నీళ్లు పెట్టడం చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారు సార్. గతంలో మా తమ్ముడు కూడా కొట్టారు. దానివల్ల కొద్దిగా కేసులు అయినాయి. తర్వాత ఈ గొడవలు అనేవి పరిష్కారం కాదు, త్రూ చట్టం ద్వారా వెళ్దాం, అందరం మంచిగా ఉండాలి అనే ఉద్దేశంతో నేను కోర్టుని ఆశ్రయించాను.